గురుజీ ఇప్పుడు సీతారామ అంటారు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రోజు రాబోతుంది సీతారాముల కళ్యాణం. ఎప్పటి నుంచో ఉంది ఆ పేరు కూడా సీతారామ అనేది. మన పూర్వీకుల నుంచి ఆ పేరు వస్తుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పేరు వినిపిస్తుంది, అంటే సీతారామ అని పిలవకూడదు, రామనారాయణ అని పిలవాలి అని కొంచెం అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా మన సోషల్ మీడియాలో వస్తుంది? కొంతమంది ఎందుకు ఇలా పేరు మార్చాలని అనుకుంటున్నారు? దీని గురించి మీరేమంటారు? నాకు ఇటువంటి ఒక ఇరుక కూడా లేని సమయంలో ఇక్కడ పెట్టుకున్నాం రామ అని. అంటే అంత రామతో అంత కనెక్ట్ అయింది మొత్తం భారతదేశం. ఒకప్పుడు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతుంటే యావత్తు భారతదేశం అంతా ప్రతి గ్రామం ప్రతి ఇంటిలో కూడా కళ్యాణం జరిగేంత ఆనందం మనకి ఉండేది. ఆ టీవీల్లో చూసుకుంటే ఏదో ఊరికి 2-3 టీవీలు ఉంటే ఆ టీవీల దగ్గరికి వెళ్ళి భద్రాచలంలో జరుగుతున్న సీతారామ కళ్యాణం దర్శించేవాళ్ళు. అంత ఆనందం పొందేవాళ్ళు, అంత సంతోషం వ్యక్తపరిచేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి ఎక్కువ అవసరాలు కారణాలు అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ పూర్వ వైభవం ఎలాగైతే కంచర్ల గోపన్న ఎలాగైతే రామదాసు, రామునికి దాసు, నారాయణని మనం ఫాలో అవ్వలేము. నారాయణ అనే కూడా ఒక వ్యక్తి కాదు, ఒక దేవతా స్వరూపం. అంటే అది సర్వవ్యాపి నారాయణ. అంటే అంతః బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణని సత్యం, తత్వం. శివ నారాయణ రెండు కూడా తత్వము, సర్వవ్యాపి చైతన్య స్వరూపం, బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ. కాబట్టి రామ అనేది ఆ పరమాత్మ నుంచి ఒక మానవ రూపము ధరించి వచ్చి అత్యంత ధర్మంగా అనుష్ఠానం చేసి రామో విగ్రహవాన్ ధర్మ. అంటే రామ అనగానే ధర్మం, ధర్మానికి ఒక విగ్రహ స్వరూపం ఉన్నది అనుకుంటే అది శ్రీరాముడని చెప్తారు. అలాంటి శ్రీరాముడికి 16 గుణాలు. అంటే రామాయణం రాయడానికి కారణము కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. అంటే ఇలాంటి 16 గుణాలు. అంటే చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోయిత విద్వాన్ కహ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధ జితిమాన్ కోనసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోసస్య సంయుగే. ఈ 16 గుణాలు నేను చెప్పాను. అంటే ఇలాంటి 16 గుణాలు ఉన్నటువంటి వ్యక్తి భూమండలంలో ఎవరైనా ఉన్నారా సంప్రతంలోకే అని ప్రశ్న అడిగితే నారద మహర్షి చెప్పాడు, శ్రీరాముడు ఉన్నాడు అయోధ్యలో, దాశరథ పుత్రుడు దాశరథి అని చెప్పారు. అలాంటి శ్రీరాముడిని మనకి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి. అలాంటి శ్రీరాముడిని అస్తిత్వం తీసేసి అక్కడ రామనారాయణ పెడితే మన ఒరిజినల్ రియాలిటీ పోయింది అక్కడ. ఇప్పుడు నా పేరు స్వామి స్థిత ప్రజ్ఞానంద, మా గురువు గారు ఉన్నారు విశ్వవిఖ్యాత దయానంద స్వామి, చిన్మయానంద స్వామి, తత్వవేదానంద. నా పేరు ఎక్కడే చెప్పకుండా దయానంద స్వామి, చిన్మయానంద స్వామి, శివానంద అనుకోండి, నేననే లేనాక అక్కడ నా అస్తిత్వం పోయినట్లు లెక్క. నా అస్తిత్వం లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నా తర్వాత కొంతమంది స్ఫూర్తి నా నుండి పొందవలసిన వాళ్ళకి అది సంకటంగా తయారవుతుంది. శ్రీరామ అంటే అందుకే గాంధీ లాంటి వాళ్ళు రామరాజ్యం కావాలి, ఈ భారతదేశానికి రామరాజ్యం కావాలి అన్నారు తప్ప రామనారాయణ రాజ్యం కావాలని ఎవరు అనరు. తర్వాత రామ అంటే ఇంకొకటమ్మా నాకు ఇప్పుడే గుర్తొస్తుంది, అలా స్ఫురిస్తుంది, గుర్తు రావట్లేదు. అంటే సకల ఇష్టదేవతల యొక్క మంత్రాలు బీజాక్షరాలు అన్నీ తీసుకొచ్చి ఒక మిక్సీలో వేస్తే జ్యూస్ వస్తుంది బయటికి. రామ 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 అంటే రామలో ఆ రా అనేది అష్టాక్షర మంత్రం. ఓం నమో నారాయణాయ అందులో రా, తర్వాత నమశివాయ పంచాక్షర మంత్రం. ఎందుకంటే శివ విష్ణు రెండు ఒకటే. హృదయస్థంలో శాంత స్వరూపం అయితే శివ, అదే సర్వవ్యాప్యంగా ఉంటే విష్ణు అని అర్థం. కాబట్టి రామ అంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. అలాంటి రామ అంత గొప్పదనమాట. అందుకే బోయవాడుగా అత్యంత కిరాతకుడుగా ఉన్నటువంటి ఆ రత్నాకరుడు సత్సంగము ద్వారా నారద మహర్షి, దేవర్షి నారద ద్వారా రామ అనే ఒక నామాన్ని తీసుకొని బ్రహ్మర్షిగా మారారు. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడు పుట్టక ముందే రామ ఉంది వేదములో. శబ్దం పరాత్మకి, పరమాత్మ యొక్క పేరు రామ. రామ అంటే ప్రతి ఒక్కరి హృదయస్థములో రమించి క్రీడించి ఆనంద ప్రేమ స్వరూపానికి రామ అని పేరు.
కాబట్టి రామ ఎక్కడలే చెప్పండి, ఆత్మరాముగా అంతటా ఉంటారు. ఆత్మరామ మనకు ఆధారం, అయోధ్యరామ మనకి అస్తిత్వం, భద్రాద్రిరామ మన యొక్క సామర్థ్యము, మన బలం. ఇలాంటి రామ సీతారామ కళ్యాణం. అందుకే రాముణ్ణి తన జీవితమే సేవా భక్తితో పునీతులైనటువంటి ఆ కంచర్ల గోపానికి రామదాస్ అని పేరు వచ్చింది తప్ప రామనారాయణ దాస్ అని చెప్పరు. అందువలన ప్రతి గ్రామము రామరాజ్యం కావాలి, ప్రతి గ్రామము రామనామం రమ్యమైనది రామనామం అంటారు. కానీ రామనారాయణ రమ్యమైనది రామనారాయణ అనేసి కొత్తగా మరి చెప్పలేం. త్యాగరాజు ఇలాంటి వారు రామ అంటే అష్టాక్షరి పంచాక్షరి మంత్రం రెండింటి యొక్క సమ్మిళితమే, సంగమమే రామ అని చెప్పారు. రామ అంటేనే మన యొక్క ఈ భూమండలం అంతా चंदन है इस देश का माटी तपोभूमि हर ग्राम है अरबाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है అన్నారు. కాబట్టి రామ అంటే అంత పవర్ఫుల్. అందుకే రాముడు అంటే ఎవరు? ఆ యొక్క దశరథ పుత్రుడు అంటే ఎవరు? రఘువంశం. ఆ రఘువంశం యొక్క కులగురు ఎవరు? వశిష్ఠుడు. అందువలన వారి యొక్క ప్రవర ఏముంటుంది? వశిష్ఠ గోత్రోద్భవస్య. అదే సీతాదేవి అమ్మ జానకి అంటే జనక చక్రవర్తి, వారి కులగురువైనటువంటి గౌతమ ఋషి, వారి ప్రవర గౌతమ గోత్రోద్భవస్య. అందువలన గౌతమ వశిష్ఠ ఈ ప్రవరతో సీతారామ కళ్యాణము జరగవలసినటువంటి గొప్ప అసలు దక్షిణ అయోధ్య లాంటిది. అయోధ్యలో బాలరాముడు, భద్రాచలంలో కళ్యాణరాముడు. అందుకే సీతారామ కళ్యాణానికి ప్రతిష్ట, అదొక స్థానం భద్రాచలం. అందువలన ఇది చేయకుండా సీత పేరు ఉంచి రాముకి రామనారాయణుడని, రాముడికి 4 భుజాలు ఉన్నాయని, ఇది వైకుంఠ రాముడని, మోక్షరాముడని, రామనారాయణుడని, ఇది ఒక రకమైనటువంటి పైత్యం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పైత్యాన్ని ఎలా కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని పెట్టి ఒక కవిత్వం రాశారట ఒక అతను. ఆ విధంగా వారి యొక్క రంగులు, వారి యొక్క పైత్యాన్ని రుద్దిస్తున్నారు తప్ప వాస్తవానికి సీతారామస్వామి దేవస్థానం, యాక్చువల్లీ దాని పేరు సీతారామచంద్రస్వామి దేవస్థానం, రామచంద్ర. అందువలన ఇక్కడ సీతారామ కళ్యాణం అనేది జరగాలి. అలా కాకుండా సీత రామ నారాయణ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు రాముడికి నారాయణ పెట్టావు, మరి సీత పక్కన లక్ష్మి పెట్టాలి కదా, అప్పుడేమవుతుంది? సీత లక్ష్మి రామనారాయణ దేవస్థానం అని చెప్పాల్సి వస్తుంది. అంత కన్ఫ్యూజన్ అనమాట. అంటే కన్ఫ్యూజన్కి అక్కడ ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే పెద్దవాళ్ళు, గురువులు ఎవరైతే ఎక్కడ ఏ పొరపాటు జరిగిన దాని గురించి మనం చూసుకోవడంలో ఏం లాభం లేదు. ఇప్పటికైనా సరే యథావిధిగా సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణం జరగాలి. సీతారామ కళ్యాణం అంటేనే ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో కళ్యాణము, అది జగత్ కళ్యాణము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. కాబట్టి జై శ్రీరామ్, జై సీతారామ.